హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్లో ఆగస్టు 19, 2026 హీరింగ్ ఉంది. 19 years ట్యాక్స్ సాలరీ అని -19 అని +19 అని హింసిస్తూ ఉండేవారు. గవర్నమెంట్స్ని ఇన్ఫ్లుయెన్స్ చేసి సర్వేలెన్స్ సెగ్మెంట్ ఇష్యూస్లో పెట్టి ఫోన్లు ఎవరో హ్యాక్ చేశారని నడతా సాక్ష్యాల ఆధారం లేకుండా చేసుకున్న ఎవిడెన్స్ ఎవరున్నారు అన్నప్పుడు ప్రసాదరాజు మంత్రి సెల్ ఫోన్ హ్యాక్ చేస్తే రిలీజ్ చేసిన రీసెంట్ చనిపోవడం జరిగింది. మరి హైకోర్టులో అండ్ వ్యవస్థల్లో వాళ్ళ నెట్వర్క్ ఉంటుంది. మరి ఆగస్టు 19 ఎల్జీ పాల్మర్స్ కేసు హీరింగ్ ఉంది. ₹1 కూడా ఎల్జీ పాల్మర్ నుంచి డెత్ క్లెయిమ్ కానీ ఇంజురీస్ 580 వాళ్ళకి కానీ ఎఫెక్టెడ్ 20,000 మందిలో 10,000 మంది మానిటరింగ్ వాళ్ళకి కానీ 10,000 మంది మానిటరింగ్ వస్తారు వాళ్ళకి కానీ ఇవ్వడం జరగలేదు. ఫ్యూచర్ ఆఫ్ దిస్ కేసు ఇంకా ఈరోజు ఆగస్టు 1 తారీఖు ఇంకా 19వ తారీఖు దాకా టైం ఉంది. ఈలోపు ఏమవుతుందని చూద్దాము. అయితే ఈరోజు దాకా కూడా వాళ్ళు ₹1 కంపెన్సేషన్ ఒక గ్లాస్ ఆఫ్ లైఫ్ ఎల్జీ పాల్మర్స్ వెళ్ళి సీఎంఆర్ఎఫ్ అంటే ముఖ్యమంత్రి సహాయ నిధి క్రౌడ్ ఫండింగ్ ద్వారా డబ్బులు మనలాంటి వాళ్ళు లేదా పెద్దవాళ్ళు ఇస్తూ ఉంటారు ఫండ్స్, దాని డొనేషన్స్ రూపంలో. న్యాచురల్ క్యాలమిటీస్కి ప్రకృతి ఎవరిని బ్లేమ్ చేయలేము కాబట్టి, ఎవరి తప్పిదం వల్ల అవి జరగవు కాబట్టి న్యాచురల్ క్యాలమిటీస్కి ఎవరైతే మెడికల్ అసిస్టెన్స్ తీసుకోలేక ఈ వైట్ కార్డ్స్ అండ్ ఆల్సో దట్ బిలో పవర్టీ లైన్లో ఉండి వైట్ కార్డ్స్ మీద ట్రీట్మెంట్స్ ఎక్స్పెండిచర్ వాళ్ళు పెట్టుకోరో, దాన్ని ఎవరైతే వాళ్ళు వేస్తారో ఈ రెండింటి మధ్య వాళ్ళు నడుపుకోవడానికి కావాల్సిన డబ్బులు, ఫర్ ఎగ్జాంపుల్ 4 lakhs ఎలా శాంక్షన్ అయితే 5 lakhs సీఎంఆర్ఎఫ్ నుంచి మెడికల్ అసిస్టెన్స్ రూపంలో, ఫైనాన్షియల్ అసిస్టెన్స్ రూపంలో వాళ్ళకి ఇచ్చి లైన్ ఎల్ఓసి హాస్పిటల్స్ ద్వారా వచ్చినాక ఇచ్చడానికి వాడుకున్న ఫండింగ్ గవర్నమెంట్ హాస్పిటల్స్లో వాళ్ళకి అండ్ ప్రైవేట్ హాస్పిటల్కి తీసుకున్న వాళ్ళకి కూడా ఫర్దర్గా ఎమర్జెన్సీ కేర్ అయినాక గవర్నమెంట్ ఎటువంటి వైద్యశాల పెట్టొద్దంది ఫ్యాక్టరీ తాలూకా డిపాజిట్స్ మీద, ఫ్యాక్టరీ తాలూకా రిజిస్ట్రేషన్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఫ్యాక్టరీ మీద ఉంటుంది. ఎమర్జెన్సీ కేర్, ఎమర్జెన్సీ రిలీఫ్ గవర్నమెంట్ ఇస్తుంది. ఎమర్జెన్సీ రిలీఫ్లోనే 1 crore టు ద డెత్ ఇవ్వడం కూడా దేశంలో ప్రథమంగా సీఎంఆర్ఎఫ్ అనే హెడ్ నుంచి పిఎంఆర్ఎఫ్, సీఎంఆర్ఎఫ్ మీ ప్రైమ్ మినిస్టర్ సీఎం ఖాతా నుంచి రావడం దేశంలో ప్రథమం. అంత డబ్బులు ఇవ్వడం అనేది అది ఇచ్చున్నాడు జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో. మరి దాన్ని తీసుకొచ్చి ఈ పొల్యూటర్ ఏదైతే ఎల్జీ పాల్మర్స్ అనే కంపెనీ మీద 100/100% లయబిలిటీస్ ఉంటాయో, లాస్ ఆఫ్ లైఫ్ చేసినోడు ఒక థర్డ్ పార్టీ పర్సన్, ప్రైవేట్ కంపెనీ. పొల్యూటర్ పేస్ పబ్లిక్ ఇన్సూరెన్స్ లయబిలిటీ యాక్ట్ ఇవన్నీ చట్టం దాని పని దాన్ని చేసుకెళ్తుంది అంటారు. ఇన్ డైరెక్షన్స్ డైరెక్టింగ్ ద పొల్యూటర్ టు కంపల్సేట్ టు ద విక్టిమ్స్ టు ఫండ్ ఫర్ రిజిస్ట్రేషన్ ఆఫ్ హాస్పిటల్లో ఐడెంటిఫై చేసి విక్టిమ్స్ ఆరోగ్యం మెరుగుపడి వాళ్ళు పన్నాడు చేసుకున్న దాకా కూడా అయిన అబ్స్ట్రక్షన్స్ ఆల్సో దట్ ఏదైతే గవర్నమెంట్ అనౌన్స్ చేసిన మానిటరింగ్ ఉంటుందో, ఈ ఎల్జీ పాలిమర్ గ్యాస్ లీక్స్ని 5 years మానిటరింగ్ ఎపిడమాలజీ స్టడీస్ అంటారు. మానిటరింగ్ ఆఫ్ హెల్త్ అండ్ రికవరీ ఆఫ్ హెల్త్ ఫండింగ్ ఇవ్వాల్సి ఉంటుందో, దానికి కావాల్సిన ఎయిడ్ ఏదైతే 22 funds ప్రపోజల్ ఉందో ఒక హాస్పిటల్ సెటప్ మాత్రం ట్రీట్మెంట్స్ ఎక్స్పెండిచర్ కాదు. 10-bedded హాస్పిటల్, టెస్టింగ్ ల్యాబ్, డ్రగ్స్ డిస్పోజబుల్స్, డిఎన్ఏ ఐసోలేషన్, ఎవరైతే కంప్యూటర్ ఆపరేట్స్ దానికి కావాల్సిన వైద్య ఖర్చులు అడుగుతా గవర్నమెంట్ 20 to 25 మానిటరింగ్ పెట్టడానికి కావాల్సినది అడుగుతా ఇచ్చిన ప్రపోజల్ మొదలుపడ్డానికి కారణం 147/2020 ఇన్ టైంలో హైకోర్టులో ఫైల్ చేసినా కూడా డిపాజిట్స్ ఆఫ్ ద ఫ్యాక్టరీ అందుబాటులో పెట్టి దాని నుంచి డబ్బులు తీసుకొచ్చి రిజిస్ట్రేషన్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అయ్యే ఖర్చులు, సాయిల్ రెమ్యుడేషన్ కానీ ఏదైతే ఉంటుందో ప్లాంట్ అండ్ యానిమల్ అండ్ హ్యూమన్ ఏదైతే ప్రాపర్టీ డ్యామేజ్ టిస్ మీద వైద్య ఖర్చులు పడకుండా వాళ్ళ హెల్త్ బాగున్న దాకా, రికవర్ అయ్యేదాకా మెటీరియల్ ఏదైతే బాడీలోకి వెళ్తుందో ఇన్హిబిట్ అయ్యి కెమికల్స్ బాడీని ఆల్టర్ చేస్తాయి. సైటోజెనెటిక్ ఎఫెక్ట్స్ అండ్ ఆల్సో దట్ మెటోజెనిక్ ప్రాపర్టీస్ అనేవి ఉంటాయి. దానివల్ల వాళ్ళకి జన్యుపరమైన ఇబ్బందులు వస్తున్నాయా లేదంటే ఏంటనేది మొత్తం స్టడీ చేయాల్సిన డిస్క్రిప్టివ్ రిపోర్ట్. ఆ టైంలో చనిపోయిన వాళ్ళు కూడా పంచనామా చేసి ఏ మూలంగా చనిపోయినా, ఎఫెక్టెడ్లో చనిపోయినా, ఇంజూరీలో చనిపోయినా తీసుకుని డెత్ టోల్ పెరగడంతో పాటు ఉన్న విక్టిమ్స్ అందరూ మరుగా వైద్యం అవడంతో పాటు ఎంతమంది పార్షియల్గా పర్మనెంట్గా డిజేబుల్ అయినారు, ఎంతమంది మత్స్యపట్టున్నారు, ఎంతమంది ఏ జబ్బులతో బాధపడుతున్నారు, ఇలాంటి డిస్క్రిప్టివ్ రిపోర్ట్ ఒకటి భోపాల్ గ్యాస్ లీక్ 8 years మానిటరింగ్ చేసి 22,000 at around డిసీజ్ అయి ఉన్నారని, ఆ రోజు చనిపోయిన వాళ్ళు 2,000 నుంచి 3,000 మంది కాకుండా ఇంకొక 22,000 మంది ఓవరాల్ లాస్ ఆఫ్ లైఫ్ అని వాళ్ళ తాలూకా డేటా ఇప్పటికీ ఐసీఎంఆర్ వెబ్సైట్లో ఉంటుంది. అలాంటి స్టడీ చేయడానికి అండ్ ఆల్సో దట్ విక్టిమ్స్ కంపన్సేషన్కి పెట్టాల్సిన పొల్యూటర్ పేస్ అనేది మ్యాండేట్ పేమెంట్స్ ఇవ్వకపోవడం వల్ల ఈ 5 years స్పాన్లో విక్టిమ్స్ పేర్ చేసుకున్న మెడికల్ ఎక్స్పెండిచర్ ఎక్కువగా ఉందని
సిఎస్ఆర్ నిధి రిపోర్ట్ బేస్ చేసుకుని మొన్ననే ఫ్యామిలీస్కి 6 of ఎన్ఈటీ బేస్ చేసుకుని మెడికల్ అసిస్టెన్స్ ఫ్రమ్ ద పార్టీ సిఎస్ఆర్ ఓపెన్ థ్రెడ్ జోన్ ఏరియాలోని ఫ్యామిలీస్కి 3,50,000, రెస్ట్ ఆఫ్ ఫ్యామిలీ 50,000 ఇస్తేనే ఇదైతే లాస్ ఆఫ్ లైఫ్ ఎల్జీ ఫార్మర్స్ మీద అబ్సల్యూట్ లయబిలిటీస్ ఉంటాయో, లాస్ ఆఫ్ లైఫ్ ఇంజురీస్ అండ్ ఎఫెక్టెడ్ 10,000 మందికి కూడా థ్రెడ్ జోన్ ఏరియాలో ఇండివిజువల్స్కి డబ్బులు ఇమ్మని కోర్టు ఆర్డర్ వస్తుందా రాదా ఏమవుతుందో ప్రొసీడింగ్స్ అని మనం చూడాలి. మరి వ్యవస్థల్లో ఉన్న పెద్ద తలకాయలు దీన్ని ముందు తీసుకెళ్ళిస్తారా, రూల్ ఆఫ్ లాని కాపాడతారా? కాన్స్టిట్యూషనల్ రైట్స్ వైలేటర్ ఎల్జీ ఫార్మర్స్ అయినప్పుడు కాన్స్టిట్యూషనల్ రైట్స్ విక్టిమ్స్ ఏదైనా పబ్లిక్ తాలూకా రైట్స్ని ప్రొటెక్ట్ చేయడం అంటే గవర్నమెంట్ వాళ్ళ డబ్బులు తీసుకొచ్చి డైరెక్ట్ రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి పేమెంట్స్ ఇవ్వడానికి గల ఆస్కారాలు ఏమీ లేవు. పొల్యూటర్ ప్లేస్కి సబ్స్టిట్యూట్స్గా గవర్నమెంట్ డబ్బులు తీసుకొచ్చి ఖర్చు పెట్టుకొని సీఎంఆర్ పని హెడ్ నుంచి డబ్బులు ఇచ్చినప్పుడు కాస్ట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ ఇచ్చినప్పుడు బ్యాటరీ సీసెస్ అన్ని మెటీరియల్ సేల్స్తో పెట్టున్నప్పుడు బ్యాటరీ డబ్బులతో కంపల్సరీ చేయడం అనేది అవుతుందా? లేదంటే సీఎంఆర్ఎఫ్ నామ్స్కి ఎగనిస్ట్గా ఏదైతే అసిస్టెన్స్ ఆఫ్ 10,000 for 5 days ఇన్ షెల్టర్ క్యాంప్ అండ్ 25,000 ఫర్ ద ప్యానల్ హాస్పిటల్ చాలా ఎక్కువ అనేది మార్కెట్ వాల్యుయేషన్ చేస్తే 50 lakhs, 20 lakhs, 1 crore సైట్ యాక్సిడెంట్లు ఇస్తున్నా కూడా ట్రీట్మెంట్ కంపెనీ కాస్ట్ పెట్టుకుని వాళ్ళు మళ్ళీ తిరిగి అదే కంపెనీలో జాబ్లోకి వెళ్ళడం జరుగుతుంది. మీద థర్డ్ పార్టీ పబ్లిక్ వాళ్ళ తాలూకా ఎక్స్పెండిచర్ మీట్ చేసుకుని వాళ్ళ తాలూకా డబ్బులు లాస్ అయ్యి సీఎంఆర్ఎఫ్ అనే హెడ్ నుంచి ఇవ్వడం చేత వీళ్ళు గవర్నమెంట్ డైరెక్ట్ పేమెంట్ పొందే రెవెన్యూ ఇచ్చే ఆస్కారం కూడా చాలా తక్కువ. అలా ఇచ్చినప్పుడు కూడా వాళ్ళు బ్యాటరీ పేమెంట్స్ ఇన్సూరెన్స్ లయబిలిటీస్ ఉంటాయి కాబట్టి బ్యాటరీ నుంచి ఇంత ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ సెటిల్ చేసి దాని పైకి తీసుకొస్తుందా హైకోర్టు? ఏం చేస్తుంది? ఆర్గ్యుమెంట్స్ ఏమవుతున్నాయి? ఎల్జీ ఫార్మర్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ ఫేసింగ్ దట్ అడ్వకేట్ జనరల్ అండ్ ద హైకోర్టు on 19 August 2026. Let's see what will happen, whether the people in that vyavasthas ruin the life of the public by not delivering in time compensations all these years. At least of 1 lakh to the affected, 1 crore to the injured owing to the health damage and scheduled monitoring for long-term monitoring for 5 years. డెత్ కూడా ఎల్జీ నుంచి డైరెక్ట్ పేమెంట్స్ రావాల్సి ఉంటాయి. సీఎంఆర్ఎఫ్ అనే హెడ్ నుంచి ఇవ్వడం వల్లనే ఇది ఇలాగా రావాల్సి ఉంటుంది. ముఖ్యమంత్రి సహాయ నిధి ఒక ఇండివిజువల్ ఇంట్రెస్టెడ్ ఫర్ పబ్లిక్ వెల్ఫేర్ స్కీమ్ లాంటిది. దాని నుంచి తీసుకొచ్చి డబ్బులు ఇవ్వడం వల్ల న్యాచురల్ కాలమిటీ కాదు కాబట్టి మ్యాండేట్ లయబిలిటీస్ పాలిమార్ మీద ఉంటాయి కాబట్టి ఏమవుతుంది ఏంటి అనేది మనం కోర్స్ ఆఫ్ టైంలో చూడాల్సి ఉంటుంది. జై హింద్.